అన్న కొడక నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకున్నాను రా. నీకు అన్ని ఎక్కువే రోయ్. నీకు జరగాల్సిందిరా పెళ్లి. అమ్మా లొల్లా చిట్టి చదువు ఈయన మీట్ అవుతామా? ఓ మా ఇంటికి వస్తామంటున్నావా? వద్దు, మా అమ్మ బాబాయ్ నేను కొట్టేస్తారు. ఇద్దరు బ్యాడ్ ఫుల్ అది కాదా చూడు అంటే అంటే వెనక్కి తిరిగి చూడమంటా రే. అలాగనేవా? థ్యాంక్ యూ బాబు. మమ్మీ మీరు చెప్పింది చేసింది మీరు చూసింది నిజం కాదు. మేము బ్యాడ్ ఫిలోస్. మమ్మీ ఇందాక నుంచి మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను. నిన్ను కొట్టేది కూడా అది ఎందుకు పాపం అని కొడతావు? ఎంత మంచివాడు బాబాయ్. కోల్డ్ దీంతో దీంతో కొట్టుందా? ఎవరు లేదరో కరెక్ట్ గా పడుద్ది. బ్రాండ్ పేరు కూడా చెప్పేసే బాబాయ్. వీడి ఫేస్ ఏంట్రా స్కూల్ బెల్ లాగా అలా సొట్ల పడింది. వీళ్ళమ్మ జోల పాడిందంట. బాగా పాడిందా? ఫుల్ గా పాడింది. మన లిటిల్ సోల్జర్స్ టీం ఏం డిసైడ్ చేసిందిరా? అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా, వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు. అమ్మ మీద రివెంజా? అమ్మ మీద కాదురా, నా బాబాయ్ మీద. పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా. అయితే కడప బాంబుతో లేపేద్దాం. బాంబ్ జిలటన్ స్టిక్ తో బ్లాస్ట్ చేద్దాం. AK-47 తో షూట్ చేసేద్దామా? కత్తితో నరికేద్దాం. మీరు చెప్పినట్టు చేస్తే నన్ను మర్డర్ కేసు బుక్ చేసి జైల్లో పెడతారు. నా బాబాయ్ని యమలోకంగా పంపేంత చెడ్డవాడిని నేను కాదురా. ఏదో కాలు చేతులు ఫ్రాక్చర్ చేసి హాస్పిటల్ కు పంపిస్తే చాలు. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే. ఓకే. రే మీ బాబాయ్ వెళ్ళిపోతున్నా. ఎక్కడ ఎక్కడ బాబాయ్? అబ్బో ఏంట్రా అందరూ చోటు చేరారు? ఏమైందిరా కందిలో అనుకుంటున్నాయా? అది నా గర్ల్ ఫ్రెండ్ కాస్త హెవీగా ముద్దు పెట్టింది బాబాయ్. ఆ సంగతి వదిలేయ్. మన ఫ్యామిలీ పరువు పాకిస్తాన్ లో కలిసిపోయినట్టుంది బాబాయ్. రూపాయి పని ఏం చేసావురా? వీళ్ళు నన్ను సైకిల్ తీసుకు పిలిచారు బాబాయ్. నేను పార్టిసిపేట్ చేయను, నా బాబాయ్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పాను. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది మగాళ్ళకేమో, నీ బాబాయ్ పార్టిసిపేట్ చేయకూడదు తెలిసారు బాబాయ్. నీ మగతను చూపించలేదు. ఏంట్రా చూపించేది? అది ప్యాంట్ లో పర్సు సేఫ్ గా ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. సంగతి వదిలే బాబాయ్. నువ్వు సైకిల్ రేస్ లో పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీ వారు నిలబెట్టు బాబాయ్. చిన్న పిల్లలతో సైకిల్ వేసేంట్రా? విన్నావు కదా డైలాగ్ ని, ఇప్పుడు చెప్పు. చాలా ఉందిరా మీకు. సరే అలా కానీ అలా చేద్దాంలే. ఓకే. నీకు చాలా మంచి మనిషి బాయ్. ఫ్రెండ్స్ హాస్పిటల్ ఒక బెడ్ బుక్ చేయండి రా. అన్ని రెడీనా? రెడీ బుజ్జి. ఎంతైనా మీ బాబాయ్ కదా, ఒకసారి ఆలోచించు. బాబాయా బోబాయా, అసలు నాకు అడ్వైస్ అంటే అలర్జీ నీకు తెలీదు. సరే అలాగే బుజ్జి. వచ్చింది వచ్చింది. ఎలా శుభకార్యం జరిగిపోయిందా? కొంప మునిగింది బుజ్జి. పండుగ ముందు వచ్చేస్తున్నాడు. ఏంటి పండుగాడు ముందుకు వచ్చేస్తున్నాడా? నువ్వు ఫోన్ పెట్టు. పండుగాడిని జ్యూస్ పిండేస్తాను. చెప్పు బావా. నీ అబ్బా ముందుకెళ్ళి పొడి చేద్దామని వెళ్తున్నావురా? వినోదం అనుకుంటున్నాను బావా. బొంగాతావు రే, ముందుకెళ్తే పని చేస్తావురా. చాలా కష్టపడి వచ్చాను ముందుకి, వద్దనుకో. చెప్తే వినరా, బ్యాక్ వెళ్ళిపోరా. చాలా దూరం నుంచి తొక్కుంటూ వస్తున్నాను, కొంచెం వెళ్తే విన్నోతా. ఇంకొంచెం కష్టపడితే నువ్వు పైకి పోతావు. ఒరే నీకు మైండ్ దొబ్బిందారా? నేను చెప్పేది వినరా, వెనకెళ్ళరా. నీకోసం సపరేట్ గా సైకిల్ వేసి పెడతాను రా నేను. సర్లే బావా, నువ్వు కోపడకు, స్లో అవుతాను. ఆగండి రా.
కళ్ళెవడ దొబ్బయా యు స్కౌండ్రల్ స్టూపిడ్ ఇడియట్ ఫూల్ నీ గుద్రడానికి నా కారే దొరికిందిరా చెత్త వెదవా ప్లీజ్ ఇంకా ఆపుతావా? ఇంక విని ఓపిక నాకు లేదు. అయినా ఆ బైక్ కుదిరినప్పుడు నేనేమన్నా అన్నానా? ఆ బైక్ నీది కాదు కానీ కార్ నాది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రిపేర్ చేయించివ్వాలి. చేయించకపోతే కార్ నువ్వే ఉంచుకో. కార్ ఎందుకు ఇచ్చానా అని తర్వాత బాధపడతావు. ఇప్పుడే డిసైడ్ చేసుకో. చూద్దాంగా ఎవరు బాధపడతారో. ఆటో ఏంటో ఏంటి మేడం ఆటోలో వచ్చారు? కార్ ట్రబుల్ ఇచ్చిందా? నాకు నచ్చలేదు, మా ఫ్రెండ్కి ఇచ్చేసాను. రవి సార్. తనకిష్టమైన బండి ఏదో కనుక్కుని బుక్ చేయించు. ఓకే సార్. నువ్వా? మనమే. ఎలా ఉందా? కొత్త కారు ఎక్కడదరా? చూసుకోకుండా సైకిల్ తో గుద్దేశాననే. రిపేర్ చేయించుకుంది. నా వల్ల కాదు అంటే ఉంచేసుకోమంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను రా. అంటే అన్నయ్య ఫ్రెండ్ అమెరికాకి వెళ్తున్నాడు, ఉంచుకోమని ఇచ్చాడు. అది వెరీ గుడ్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ లో పైకి వస్తావురా. లేకపోతే నాలాగా టైం కి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి. ఈ కారు నో, నువ్వు జాగ్రత్తనే. వెళ్ళు. వెళ్ళు. ఓకే. గోల్డ్ ట్రైన్ కొడతా. అవసరం నీకు? Yeah, he already told me, but I said no. వచ్చావా? నువ్వు వస్తావు నాకు తెలుసు. అయినా తప్పు నీది కాదు, ఆయనది. నీకేమైనా స్క్రూ లూజా? అక్కడెక్కడో కూర్చుంటే కారుతో గుద్దావు. చిన్న సొట్ట పడినందుకు కారు ఇచ్చేసావు. నేను జాయిన్ అయిన కాలేజ్ లోనే నువ్వు జాయిన్ అయ్యావు. అర్థం కావట్లేదా? ఆయన అంతే, ఎవ్వడికి అర్థం కాడు. పద అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను తాగను. నా కోసం తాగు. నీకోసం అయితే అస్సలు తాగను. పోనీ నీ కోసం తాగు. నేను తాగనన్నా గుడ్ బై. ఇదిరా కాఫీ తాగుద్దంట. రేపు చూడరా. సరేలే, ముందే నాకు ఒక కాఫీ చెప్పు. అన్ని కాఫీలు తాగుతారా? హాయ్. కార్ రిపేర్ చేయించావా? చేయించరా. పర్లేదులే, నువ్వే ఉంచుకో. ఈ కాలేజీలో చూడవలసిన చాలా ఉన్నాయి గురు. చూడు అదిరిపోద్ది. తప్పరా ఎరా కిక్ బాక్సింగ్? మంచి కిక్కర్ బాక్సింగ్ రో చూడు. ఆ పాయింట్ కింద పడే లోపు ఎవడైతే కింద పడరా ఆడే విన్నారు. ఓహో. త్రీ ఇయర్స్ నుంచి కాలేజ్ ఛాంపియన్ రా. గెలిచి గెలిచి గెలుపు కూడా బోర్ కొట్టేసిందిరా. రండ్రా నన్ను ఓడించడానికి, రండ్రా ప్లీజ్. బాస్ నేను రావచ్చా? దట్స్ ద స్పిరిట్ మ్యాన్, కమ్ ఆన్. నేను ట్రై చేయనా? ఈ రోజు నుండి నువ్వే ఛాంపియన్. లేదు బాస్, గేమ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేశా. ఎప్పటికైనా నువ్వే ఛాంపియన్ బాస్. ఆనంద్ ఫైనల్ ఇయర్, ఖుషి ఫస్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. నిన్ను ఎడమకాల చెప్పుతో నా కుడి చెంప మీద కొట్టావు. అది నాకు సెంటర్ లో పెయిన్ వస్తుంది. సారీ, ప్లీజ్ నన్ను చేయకు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నా చెంప మీద కొట్టిన అమ్మాయి పెదాలతో నా పెదాలపై ముద్దు పెడితే నొప్పి పోతుందంట. దా కమాన్ పెట్టి.
కమాన్ దా పెట్టి ప్లీజ్ నన్ను వదిలే పెట్టి కమాన్ పెట్టి దా ప్లీజ్ నన్ను వదిలే పెట్టి నిన్ను వదిలేనే రా వదిలిపెట్టు నా సిస్టర్ ను కామెంట్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు. సిస్టర్ ఓనా లోను అరే సిస్టర్ అంటే ఎవరు? పొద్దున్నే నీకు టిఫిన్ పెట్టి స్కూల్కి వెళ్తుంటే బుక్స్ పెట్టి ఆ తర్వాత షూస్ తొడిగి మధ్యాహ్నం నువ్వు తినడానికి ఇంత పెద్ద క్యారేజ్ పెట్టి సాయంత్రం నువ్వు అలసిపోయి ఇంటికి వస్తే స్నానానికి నీళ్లు పెట్టి బాగా రుద్దుకోవడానికి సోప్ పెట్టి నీకు నిద్ర వస్తే ఉయ్యాల కట్టి నీకు జోలపాడే ఇలాంటి సిస్టర్ ను పట్టుకొని ముద్దిమ్మని ఎలా అడగబుద్ధి అందిరా నీ అయ్యని పట్టి అవన్నీ చేసింది మా అమ్మ కదా. మీ అమ్మ కూడా ఒకరికి సిస్టరే కదరా సిల్లి అదవా. సారీ అన్న క్షమించన్నా. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో రెస్ట్ తీసుకుంటావు. ఎక్కడా? శ్మశానంలో. నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రేయ్ ఒకప్పుడు ఆడదంటే ఏమీ చేతగాని ఆ బల, కానీ ఇప్పుడు ఈ రాఖీ అన్న తోడున్న సబల. ఎవడన్నా నా సిస్టర్ జోలికి వచ్చారో కస 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 కారం పొడి చల్లేస్తా. ఇతని పేరు రాఖీ. కాలేజీలో ఉన్న ఆడవాళ్ళందరికి అన్నయ్య. ఎన్నాళ్ళుగా నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ ఈ రాఖీ. నాకే కాదు ఈ కాలేజీలో ఎవరికి అర్థం కాదు. అర్థం కాని వాడి కోసం ఎంత ఆలోచించినా వ్యర్థమని చెప్పి ఆలోచించడం మానేశారు. పాపం ఒక ఆయన మాత్రం 5 సంవత్సరాల నుంచి పిల్లలకు పాఠాలు చెప్పడం మానేసి ఇతను వెనకాదల పడి రీఛార్జ్ చేస్తున్నాడు. ఎక్కడో ఉండుంటాడు. ఏదో ఉంది. టీ షర్ట్ అదిరింది గురు. థ్యాంక్స్ రా. సంధ్య నేను ఒకరిని ప్రేమిస్తున్నానే. ఎవరిని? అదిగో ఆ రిషిని. అతన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఓకే, బట్ వాడి కార్ ని మాత్రం ప్రేమించావో దెన్ జస్ట్ డ్రాప్ ది ఐడియా. ఓ నేను అతన్ని ప్రేమిస్తున్నానని నీకు జెలసీ కదా? ఛే! ఏంట్రా